Hello everyone, welcome to Tara IAS. This video is going to be the video for solutions to worksheet 5. I hope all of you must have solved the worksheet. Now let's get into the detailed solutions of each and every problem. ఇవాళ వీడియో సొల్యూషన్స్లోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న ఫీడ్బ్యాక్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఏవైతే క్లాసెస్ ఏవైతే సెషన్స్ అయ్యాయో మన వీడియో సొల్యూషన్స్ కానివ్వండి లేదా క్లాసెస్ కానివ్వండి, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ CSAT ఆఫ్టర్ అటెండింగ్ దెమ్? అంటే సెషన్ ఆఫ్టర్ సాల్వింగ్ వర్క్షీట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ సొల్యూషన్స్. నౌ ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ మోర్ కాన్ఫిడెంట్ దాన్ బిఫోర్. డే బై డే మై కాన్ఫిడెన్స్ ఇస్ ఇంక్రీజింగ్ అని మీకు అనిపించినా కానీ, లేదా మ్యామ్ ఈ కొన్ని ఏరియాస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ విచ్ మాకు ఆ గ్యాప్స్ ఉండడం వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు గెయిన్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని మీకు ఏదైతే అనిపిస్తుందో, డూ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. ఓకే, మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ని బట్టి నాకు నేను అప్పుడు నా కోర్స్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ మీ ఇంక్రీజ్ మై పేస్ అ లిటిల్. ఓకే, లెట్ మీ డిక్రీజ్ మై పేస్ అ లిటిల్. ఓకే, లెట్ మీ టేక్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. అలా నేను ఎంత డీటెయిల్గా ఇంకెంత ఫ్రాగ్మెంట్ చేసి చెప్పాలి, ఎలా నా కోర్స్ కరెక్షన్ ఎలా చేసుకోవాలనేది నాకు అర్థమవుతుంది. ఓకే, డూ లెట్ మీ నో దట్. అండ్ దేర్ ఆర్ 2 more things that I want to talk to you about. ఓకే, ఫస్ట్ ఏంటంటే దిస్ గూగుల్ ఫామ్. ఇవాళ సొల్యూషన్స్ వీడియో ఏదైతే అప్లోడ్ అవుతుందో దాంట్లో టాప్ పిన్డ్ కామెంట్లో మీకు ఒక గూగుల్ ఫామ్ లింక్ అనేది అక్కడ పేస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు కనుక ఆ ఫామ్ని ఆ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఒక పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు అడగచ్చు, అసలు పర్పస్ ఎందుకు మా మీద ఈ గూగుల్ ఫామ్ పర్పస్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైతే సెషన్స్ కండక్ట్ చేస్తున్నామో యూట్యూబ్లో క్లాసెస్ ఏవైతే మీరు వింటున్నారో దాంట్లో దెర్ ఇస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. అదేం కమ్యూనికేషన్? టీచర్ టు స్టూడెంట్. నేను ఏదైతే క్లాస్లో టీచ్ చేస్తున్నానో అది మీరు వింటున్నారు, సాల్వ్ చేసి మీ నోట్బుక్లో రాసుకుంటున్నారు. కాకపోతే మీ దగ్గర ఏవైతే డౌట్స్ ఉన్నాయో లేదా ఏవేవైతే మీ దగ్గర గ్యాప్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో స్టార్ట్లో ఏమని అడిగాను, ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే లేదా ఏమైనా గ్యాప్స్ ఉంటే దాని గురించి రాయమన్నాను కదా. ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు నాకు చెప్పనంత వరకు నేను వాటిని అడ్రస్ చేయలేను కదా. సో వాట్ ఎవర్ ఆర్ యువర్ గ్యాప్స్, వాట్ ఎవర్ ఆర్ యువర్ ఫియర్స్, దేనివల్ల అయితే ఏవేవి గ్యాప్స్ ఉన్నాయో, వేటి వల్ల అయితే మీకు ఆ CSAT మీద ఉన్న ఫియర్ అనేది అంత తగ్గట్లేదు లేదా అంత కాన్ఫిడెన్స్ ఎందుకు రావట్లేదు, అది కనుక మీరు ఈ ఫామ్లో మెన్షన్ చేసినట్టయితే, ఈ ఫామ్లో ఏదైతే డేటా కలెక్ట్ చేస్తానో దాన్ని బట్టి ఐ విల్ కండక్ట్ అ సెషన్, 1 session or many sessions, how many ever sessions possible. ఓకే, ఆన్ either Zoom లేదా గూగుల్ మీట్, ఏదో ఒక ప్లాట్ఫామ్లో మనం ఏం సెషన్ కండక్ట్ చేస్తామంటే, ఇన్ దాట్ సెషన్ ఆల్ ఆఫ్ అస్ విల్ జాయిన్. ఓకే, మీరు ఏదైతే గూగుల్ ఫామ్లో నాకు డౌట్స్ పంపించారో దాన్ని నేను ఆ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఎవ్రీథింగ్ యాజ్ మచ్ as పాసిబుల్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మ్యామ్ ఈ పాయింట్ దగ్గర నాకు అర్థం కాలేదు లేదా ఇది చెప్పారు కానీ ఇంకా ఇందులో ఏదో డౌట్ ఉంది అని మీకు అనిపిస్తే, దెన్ యూ కెన్ స్విచ్ ఆన్ యువర్ మైక్ అండ్ దెన్ ఆస్క్ స్పెసిఫిక్ డౌట్. ఈ పాయింట్లో ఇక్కడ ఇది చేశారు కదా మ్యామ్, ఈ సింప్లిఫికేషన్ అర్థం కాలేదు అని. అప్పుడు దాన్ని నేను అక్కడికక్కడే అడ్రస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీకు ఏవైతే గ్యాప్స్ కానీ ఏవైతే ఫియర్స్ కానీ ఉన్నాయో అవి ఇనీషియల్గా క్లియర్ చేసుకోలేకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఆ గ్యాప్స్ అనేవి ఒకదాని మీద ఒకటి పైలప్ అయినప్పుడు దేర్ విల్ నాట్ బి ఎనీ ఇంట్రెస్ట్ టు గో ఫర్దర్. అంటే CSAT అంటేనే మనకు అదొక ఇంట్రెస్ట్ లేని పార్ట్గా అయిపోతుంది. క్లియర్ చేయాలి కాబట్టి ఏదో చేస్తున్నాం కానీ అయినా ఏం అవ్వట్లేదు, అలాంటి రెసిస్టెన్స్ అనేది మైండ్లో డెవలప్ అవుతుంది. సిన్స్ ఆర్ ఎయిమ్ ఇస్ టు రిమూవ్ ఆల్ ఆఫ్ ద ఫియర్స్ అండ్ గివ్ యూ ఫుల్ కాన్ఫిడెన్స్ ఫర్ CSAT. అందుకని మీరు ఈ గూగుల్ ఫామ్లో కనుక మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ కానీ గ్యాప్స్ కానీ ఉన్నాయో అవి మెన్షన్ చేసి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ మెన్షన్ చేస్తే కనుక మనకి ఏదైతే ఈ కమ్యూనికేషన్లో గ్యాప్స్ ఉన్నాయో అది ఫుల్ఫిల్ అవుతుంది. ప్లస్ మీ ఫియర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో లేదా వేటి వల్ల అయితే మీరు అంత కాన్ఫిడెన్స్ రాలేకపోతుందో వాటిని కూడా మనం అడ్రస్ చేయొచ్చు. ఓకే, అది ఇంటెన్షన్ ఆఫ్ ద సెషన్. ఇంకొకటి డేట్స్ గురించి నేను మిమ్మల్ని అడగాలి. అకార్డింగ్ టు యూ విచ్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ డేట్స్? అంటే ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి, మ్యామ్ ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా, సో లెట్స్ హ్యావ్ సెషన్స్ లైక్ దీస్ ఆఫ్టర్ ద ఫెస్టివల్. లేదా మ్యామ్ సెషన్ ఎప్పుడున్నా పర్లేదు, వీఆర్ రెడీ టు జాయిన్ అండ్ గెట్ ఆర్ డౌట్స్ క్లారిఫైడ్ అని మీకు అనిపిస్తే లెట్ మీ నో దాట్ ఇన్ ద కామెంట్స్. దాన్ని బట్టి వీల్ షెడ్యూల్ అ సెషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో దట్ ఈ గ్యాప్స్ ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నారో, డౌట్స్ కానీ గ్యాప్స్ కానీ, ఆల్ ఆఫ్ దీస్ గెట్ క్లియర్డ్ అండ్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ వీ కెన్ గో అహెడ్ ఇన్ అవర్ CSAT క్లాసెస్. ఓకే, ఇప్పుడు గూగుల్ ఫామ్ గురించి కొద్దిగా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉందో, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుంది, వాట్ ఇస్ ద టాపిక్ వేర్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఆర్ గ్యాప్స్? అది ఏ టాపిక్ అయినా అవనివ్వండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఎంత బేసిక్ అయినా అవనివ్వండి. ఇప్పుడు ఫ్రాక్షన్స్ 2/9/8/5 అని ఉందనుకోండి, ఇలాంటి ఫ్రాక్షన్స్ నాకు ఎలా సింప్లిఫై చేయాలో అంత క్లారిటీగా లేదు మ్యామ్, అంత తెలీదు అన్నారనుకోండి, ఆ క్వశ్చన్ని మీరు ఇక్కడ ఏదైతే క్వశ్చన్ రాయాలో అక్కడ ఏమని రాస్తారు, సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, అది మీ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏమని రాస్తారు, ఎగ్జాంపుల్లో 2/9 / 8/5 ఇలా రాస్తే గనక మీరు
ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఏదైతే టాపిక్ రాస్తారో అది ఒకవేళ నాకు అర్థం కాకపోయినా నేను ఎగ్జాంపుల్లో చూస్తే కనుక ఓకే సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనమాట వాళ్ళకి అర్థం కానిది అని ఈ ప్రాబ్లమ్స్ని నేను స్పెసిఫిక్గా జూమ్ సెషన్లో మనం ఏదైతే జూమ్ కానీ గూగుల్ మీట్లో కానీ సెషన్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సెషన్లో నేను ఫస్ట్ వాటిని అడ్రస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, మీ టైమ్ సేవ్ అవుతుంది, తర్వాత మీ డౌట్స్ ఏవైతే ఉన్నావో అవి పిన్ పాయింటెడ్గా అడ్రస్ అవుతాయి. అలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి నేను ఇంకొన్ని ఒక 3-4 ఎగ్జాంపుల్స్ కనుక సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మీకు కొంచెం క్లారిటీ కూడా పెరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫిల్ ద గూగుల్ ఫామ్ అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు మెన్షన్ ద డేట్స్. What is the best possible date for you? Also write if your confidence is increasing day by day or if you still have few fears or gaps, let us know in the comment section. Now without any further delay, let's get into today's class. మనం నిన్న క్లాస్లో 13 డివిజిబిలిటీ రూల్ అంటే ఏం చూసాము? ఫర్ ఎగ్జాంపుల్ 222 222 అని ఇలా నంబర్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ నంబర్ ఎండ్కి వెళ్ళిపోవాలి, యూనిట్ డిజిట్కి వెళ్ళిపోయిన తర్వాత 3 గ్రూపింగ్స్లో చేయాలి. ఫస్ట్ గ్రూప్ మైనస్ సెకండ్ గ్రూప్ ప్లస్ థర్డ్ గ్రూప్ మైనస్ ఫోర్త్ గ్రూప్ అండ్ సో అని రూల్ చూసాము. అంటే 222 మైనస్ 222 చేస్తే మనకు 0 వచ్చింది. నిన్న ఎగ్జాంపుల్ కూడా ఈ జీరో వచ్చింది కాబట్టి దిస్ విల్ బి డివిజిబుల్ బై 13 అని చూసాము. ఓకే, 0 వచ్చినా కానీ లేదా ఏదైనా ఒక నంబర్ వచ్చింది దాన్ని 13తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే కనుక ది ఓవరాల్ గివెన్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 13. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 2స్ని తీసుకున్నాం. ఒకవేళ 9 2స్ని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎన్ని వస్తాయి మనకి? 3 గ్రూప్స్ వస్తాయి. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్. ఓకే, అప్పుడు దాన్ని మనం ఎలా రాసుకోవాలి? ఫస్ట్ గ్రూప్ మైనస్ సెకండ్ గ్రూప్ ప్లస్ థర్డ్ గ్రూప్. అవునా, ఇది 0 అయిపోతుంది. వాల్యూ ఎంత మిగిలిపోతుంది మనకి? 2 మిగిలిపోతుంది. ఓకే, ఈ 2ని 13తో డివైడ్ చేసామనుకోండి, 13 1s 13, 92, 13 7s 91, రిమైండర్ ఎంత? 1. సో ఈ వాల్యూ అనేది ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 13. అదే మనం 12 డిజిట్స్ తీసుకున్నాం అనుకోండి, 222 అనేది 4 గ్రూపింగ్స్ చేసేలా అలా తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్ ఇలా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఇలా రాసుకోవాలి సమ్ని 222 ఫస్ట్ గ్రూప్ మైనస్ సెకండ్ గ్రూప్ ప్లస్ థర్డ్ గ్రూప్ మైనస్ ఫోర్త్ గ్రూప్. అవునా, దిస్ వాల్యూ ఇస్ 0, దిస్ వాల్యూ ఇస్ ఆల్సో 0. 0 ప్లస్ 0 చేసినప్పుడు మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎంత అవుతుంది? 0నే కదా. అంటే దిస్ విల్ ఆల్సో బి డివిజిబుల్ బై 13. ఏ నంబర్? ఇది ఏదైతే 222ని 2 అనే నంబర్ని ఎక్కడైతే మనం ఇక్కడ 12 టైమ్స్ రాసుకున్నామో దిస్ ఇస్ డివిజిబుల్ బై 13. ఇక్కడ 2ని ఎన్ని టైమ్స్ రాసుకున్నాము? 6 టైమ్స్. దిస్ ఇస్ ఆల్సో డివిజిబుల్ బై 13. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం 2ని 9 టైమ్స్ రాసుకున్నామో దట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 13. ఎందుకంటే ఇక్కడ మనకి 0 కాకుండా ఏదో వేరే నంబర్ మిగిలింది. సో ఇక్కడ నుండి మనకి ఏం ప్యాటర్న్ అర్థమవుతుంది? 6 నంబర్స్, ఇప్పుడు 6 2s ఉన్నా, 12 2s ఉన్నా, 18 2s ఉన్నా, 24 2s ఉన్నా, ఇలా 6 టేబుల్లో ఏవైతే నంబర్స్ వస్తాయో అలాంటి అన్ని నెంబర్ ఆఫ్ 2s రిపీట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం 3 గ్రూప్స్ చేసామంటే 2 గ్రూప్స్ వస్తున్నాయి, ఇక్కడ 4 గ్రూప్స్ వస్తున్నాయి, తర్వాత 6 గ్రూప్స్ వస్తాయి, తర్వాత 8 గ్రూప్స్ వస్తాయి. ఓకే, తర్వాత 10 గ్రూప్స్ వస్తాయి. అలా మనం ఈ నంబర్ ఆఫ్ 2స్ని కనుక తీసుకున్నట్లయితే వెన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 13 ఇక్కడ మనకి ఫైనల్గా వాల్యూ ఎంత వస్తుందంటే 0. ఓకే, మీకు ఒకవేళ ఈ పాయింట్ అర్థం కాకపోతే ఒకసారి 18కి కూడా రాసుకొని చూడండి, దెన్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏమంటున్నామంటే 6 టేబుల్లో ఉన్న నంబర్స్ ఏదైతే ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ 2s కానీ, అన్ని నెంబర్ ఆఫ్ 3s కానీ, అన్ని నెంబర్ ఆఫ్ 5s, అన్ని నెంబర్ ఆఫ్ 9s అలా రాసుకుంటే కనుక దట్ విల్ డెఫినెట్లీ బీ డివిజిబుల్ బై 13 అని రాసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్లో ఏమని అడిగాడు? క్వశ్చన్లో 9ని 99 టైమ్స్ రాశారంట. ఓకే, ఇప్పుడు 6 టేబుల్లో ఏదైతే 99కి దగ్గరలో 6తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటి? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 99 తీసుకున్నాను అనుకోండి, ఇది 2తో డివిజిబుల్ కాదు కాబట్టి ఖచ్చితంగా అది 6తో కూడా డివిజిబుల్ కాదు. ఒకవేళ నేను 96 తీసుకున్నాను అనుకోండి, 96 అనే నెంబర్ తీసుకుంటే కనుక 98 తీసుకోవచ్చు, కానీ ఇది 2తో డివిజిబుల్ కానీ 4తో డివిజిబుల్ కాదు. సో 98 కూడా 6 టేబుల్లో ఉండదు. 97 తీసుకున్నాను అనుకోండి, ఇది 2తో డివిజిబుల్ కాదు కాబట్టి అవ్వదు. కాబట్టి అందుకనే నేను 96 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు 96 తీసుకుంటే 96 అనే నెంబర్ తీసుకున్నప్పుడు 2తో డివైడ్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకు? యూనిట్ డిజిట్లో 6 ఉంది కాబట్టి. 3తో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది, ఎందుకంటే 9 + 6 15, 15 డివైడెడ్ బై 3 చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. సో 96 ఇస్ డివిజిబుల్ బై 3. అంటే 99కి దగ్గరలో ఉన్న నంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 6 ఏంటి మనకి? 96. సో ఈ 96 అనేది అంటే మీనింగ్ ఏమవుతుంది? 6 టేబుల్లో ఉన్నట్టే కదా. 16 × 6 96, అంటే ఇది 6 × 1 6, 6 × 2 12, 6 × 3 18, 6 × 4 24 అండ్ సో ఆన్. 6 × 16 చేస్తే మనకి ఎంత వచ్చింది? 96. అంటే 96 9s ఉన్నాయనుకోండి, ఆ నంబర్ అనేది ఖచ్చితంగా 13తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయంట మనకి? 99 9s ఉన్నాయంట. సో
ఇప్పుడు మనం ఏమనుకున్నాము 9999 అండ్ సో ఆన్ 96 టైమ్స్. 96 9s ఉన్నాయంటే మనం ఇక్కడ ఏమని చూసాము, ఇది ఖచ్చితంగా 13తో డివిజిబుల్ అవుతుంది అని చూసాము. కాకపోతే 99 9s అంటే మనం ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ ఒక ముందు ఒక 3 9లు ఎక్స్ట్రా ఉన్నాయి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ నంబర్ అనేది ఓన్లీ ఈ పార్ట్ కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ బై 13 కాబట్టి ఇప్పుడు ఇందాక ఎగ్జాక్ట్గా డివిజిబుల్ బై 13 అయినప్పుడు 6 2s తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 222 అనేది ఈ 222తో ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనం 9 2s తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది, 222 222 222. ఇక్కడ ఈ రెండు అనేవి సబ్ట్రాక్ట్ అయి క్యాన్సిల్ అయిపోయాయి, కానీ ఇది మిగిలిపోయింది కదా, అవునా? కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఈ నంబర్ ఏదైతే ఉందో 96 9s ఏవైతే ఉన్నాయో అందులో అన్ని ఒక గ్రూప్ ఇంకో గ్రూప్తో క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ అన్ని మనం ప్లస్ మైనస్ చేసుకుంటూ వెళ్తే గ్రూప్స్ చేసి, అంటే 999 -999 + 999 అని ఇలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ వాల్యూ ఏదైతే నేను పింక్లో ఇప్పుడు అండర్లైన్ చేస్తున్నానో ఈ వాల్యూ మొత్తం నుండి ఈ నంబర్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు, ఇక్కడ నుండి మనకు 0 వస్తుంది. కానీ ఏ వాల్యూ మిగిలిపోతుంది మనకి, 999 అనే పార్ట్ మిగిలిపోతుంది. ఇక్కడ ఎలా అయితే 6 2s తీసుకున్నప్పుడు ఈ గ్రూప్ ఇంకా ఈ గ్రూప్ క్యాన్సిల్ అయిపోయాయి కదా, కానీ అదే మనం 9 2s తీసుకున్నాం అనుకోండి, అంటే దీని వెంటనే ఉన్న 9 2s. ఓకే, 96 + 3 చేస్తే 99 9s వస్తాయి కదా. అదేవిధంగా ఇక్కడ 6 2s ఉన్నాయి, ఇక్కడ 9 2s ఉన్నాయి. ఓకే, ఈ 6 2s ఉన్న నంబర్ అనేది 13తో డివిజిబుల్ అని చూసాం. 9 2s తీసుకుంటే ఫస్ట్ గ్రూప్ ఇంకా సెకండ్ గ్రూప్ క్యాన్సిల్ అయిపోయాయి, కానీ ప్లస్ మైనస్ చేసినప్పుడు థర్డ్ గ్రూప్లో ఉన్న 222 అనేది మిగిలిపోయింది. సేమ్ లాజిక్ని 999కి అప్లై చేస్తే కనుక 96 9sలో ఉన్న నంబర్స్ అన్నీ ఒకదానితో ఒకటి క్యాన్సిల్ అయిపోతాయి, కానీ మిగిలిపోయే నంబర్ ఏంటి మనకి ఇక్కడ 999. ఓకే, ఇప్పుడు ఈ 999ని 13తో డివైడ్ చేసామనుకోండి, అప్పుడు ఏదైతే రిమైండర్ వస్తుందో దట్ విల్ బీ ద రిమైండర్ వెన్ n ఈజ్ డివైడెడ్ బై 13. ఓకే, అది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 999/13 చేసామనుకోండి, మనకి రిమైండర్ ఎంత వస్తుందో అదే n వాల్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు 13 999, 13 7s are 91, 9 - 1 ఎంత 8, 89, 13 6s are 78, అంటే ఇక్కడ ఎంత మిగిలిపోతుంది మనకి 11. ఓకే, సో ఈ నెంబర్ ఏదైతే రాసుకుంటున్నామో మనం ఎన్లో ఎన్ని 9s ఉన్నాయి, 99 టైమ్స్ 9ని రాస్తున్నాము. ఇలాంటి నెంబర్ని 13తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 11. ఓకే, ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక జెన్యూన్ అండ్ వ్యాలిడ్ డౌట్ రావచ్చు, మ్యామ్ మనం ఇదంతా ఏదైతే అప్లై చేసామో అది 13 డివిజిబిలిటీ రూల్ కదా, ఇక్కడ వాళ్ళు మొత్తం నెంబర్ని 13తో డివైడ్ చేయమంటున్నారు కదా, అసలు రిమైండర్కి ఇంకా డివిజిబిలిటీకి ఏమైనా లింక్ ఉందా అని. అంటే ఈ నెంబర్ని డివైడ్ చేసినప్పుడు మనకి ఏదైతే రిమైండర్ వస్తుందో దానికి ఇంకా డివిజిబిలిటీకి ఏమైనా లింక్ ఉందా అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 85 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా, అవ్వదు. ఎందుకంటే 8 and 5 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 13 డివైడెడ్ బై 3 చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా, రావట్లేదు. ఓకే, ఇప్పుడు ఏదైతే మనకి యాడ్ చేశాక ఈ రిజల్టెంట్ వాల్యూ వచ్చిందో దాన్ని కనుక 3తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 3 4s are 12, రిమైండర్ ఎంత వస్తుంది మనకి 1. ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ ఏదైతే 85 వచ్చిందో దాన్ని మనం 3తో డివైడ్ చేసామనుకోండి, 3 2s are 6, 25, 3 8s are 24, రిమైండర్ ఎంత వచ్చింది ఇక్కడ 1. సో ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో ఇక్కడ కూడా అదే వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు డివిజిబిలిటీతో ఏదైతే మనం రూల్ వాడతామో దానికి ఇంకా డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్కి లింక్ ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నారు, దెర్ ఇస్ అ 6-digit నెంబర్ ఆఫ్ ద ఫార్మ్ XYZ ఇట్ ఈస్ డివిజిబుల్ బై అంటున్నారు. మనం డైరెక్ట్గా ఏం నేర్చుకున్నాము, ఇప్పుడు XYZ అని ఉన్నప్పుడు 13 డివిజిబిలిటీ రూల్ ఏమని చూసాం నిన్న, లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి ఒక నెంబర్ది, యూనిట్స్ ప్లేస్ నుండి 3 నెంబర్స్ యొక్క గ్రూపింగ్ చేసుకోవాలి అనుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ మైనస్ సెకండ్ గ్రూప్ ఇది చేసినప్పుడు మనకు వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చినప్పుడు ఇట్ ఈస్ డివిజిబుల్ బై 13 అని అనుకున్నాం కదా. సో ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా డివిజిబుల్ బై 13 అవ్వాలి, అంటే ఏ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది, ఏ ఆప్షన్ ఆన్సర్ అవ్వలేదు. ఇప్పుడు 11 డివిజిబిలిటీ రూల్ తీసుకుంటే కనుక XYZ మనం ఏమని చూసాము, ఆల్టర్నేట్గా వెళ్ళాలి అని చూసాం. ఫస్ట్ ఈ నెంబర్ ఉంటే కనుక తర్వాత ఒక నెంబర్ వదిలేసి ఇంకొక నెంబర్కి వెళ్ళాలి అని చూసాము. ఇప్పుడు ఆడ్ ప్లేసెస్లో ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది 6th ప్లేస్లో ఉన్న నంబర్. సో ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, 5th ప్లేస్లో ఉన్న నంబర్స్ని తీసుకున్నాం, వాటిని ఏమన్నాము యాడ్ చేయాలి అన్నాం. అప్పుడు అంతే ఏమొస్తుంది మనకి వాల్యూ X + Z + Y. ఇప్పుడు ఈవెన్ పొజిషన్స్లో ఉన్న నంబర్స్ ఏంటి, Y, X and Z. ఇప్పుడు వాటిని యాడ్ చేద్దాం, Y + X + Z.
ఇప్పుడు ఇది ఆడ్ ప్లేసెస్లో ఉన్న నంబర్స్ యొక్క సమ్, ఇది ఈవెన్ ప్లేసెస్లో ఉన్న నంబర్స్ యొక్క సమ్. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, టాప్లో ఏముంది మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, బాటంలో ఏమో ఇక్కడ దేంతో మైనస్ చేస్తున్నాము ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. అంటే ఏంటి, రెండు సేమ్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఏం రావాలి, 0. అవునా? సో దిస్ నంబర్ విల్ డెఫినెట్లీ బీ డివిజిబుల్ బై 11. ఓకే, హెన్స్ 11 and 13 ఈ రెండు ఆప్షన్స్లో ఉండాలి. ఇప్పుడు మనం 7 గురించి చూసినట్టయితే కనుక 7 అనేది నిన్న 7కి ఏం రూల్ చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే నంబర్ ఉంటే కనుక లాస్ట్ యూనిట్ డిజిట్ తీసుకొని దాన్ని 2 times చేయాలి, డబల్ చేయాలి. తర్వాత ఏబి అనే ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ మిగిలిపోయిన ఏదైతే ఏబి అనే నెంబర్ ఉందో దాంట్లో నుండి 2 into c 2cని సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ నుండి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఇఫ్ దట్ ఈస్ డివిజిబుల్ బై 7 హోల్ ఒరిజినల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 7 అని చూసాం. ఇదేంటి, టైప్ 1 ఫర్ డివిజిబిలిటీ రూల్ బై 7. ఓకే, టైప్ 2 ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ నంబర్ XYZ అని తీసుకున్నామో ఇది సేమ్ 13కి ఎలా అయితే మనం 3 గ్రూపింగ్స్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నామో అదే విధంగా 7కి కూడా మనం ఇలా 3 గ్రూపింగ్స్ చేసాము XYZ అని. దాన్ని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది అంటే ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ 13కి ఎలా అయితే మనం చేస్తున్నామో అదే విధంగా సేమ్ గ్రూపింగ్ చేసి ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ చేశాక మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఓకే ఆ రిజల్ట్ అనేది ఇఫ్ దట్ ఈస్ డివిజిబుల్ బై 7 దెన్ the overall given original number will be divisible by 7. ఓకే, నిన్న మనం క్లాస్లో నేర్చుకున్నది తప్పేమి కాదు, నిన్న క్లాస్లో నేర్చుకున్నది కరెక్టే, కాకపోతే దట్ ఈస్ టైప్ 1 ఫర్ డివిజిబిలిటీ బై 7. ఓకే, ఇలా కూడా డివిజిబిలిటీ చెక్ చేయొచ్చు లేదా ఇలా కూడా డివిజిబిలిటీ చెక్ చేయొచ్చు. ఓకే, ఇలా డివిజిబిలిటీ చెక్ చేసినప్పుడు ఏంటి, సేమ్ 13కి ఎలా అయితే మనం యూనిట్స్ ప్లేస్కి వెళ్ళి గ్రూపింగ్ చూస్తామో అదే విధంగా దీనికి కూడా యూనిట్స్ ప్లేస్కి వెళ్ళిపోవాలి, గ్రూపింగ్స్ చేయాలి. లాస్ట్ స్టెప్ దాకా ప్రొసీజర్ సేమే, కాకపోతే అక్కడ మనం 13తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేస్తున్నాము, కానీ ఇక్కడ ఏం చెక్ చేయాలి, 7తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. 7తో డివిజిబుల్ అయితే గనక ద గివెన్ నంబర్ ఒరిజినల్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 7 ఆర్ ఎల్స్ ఇట్ విల్ నాట్ బి డివిజిబుల్ బై 7. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన ఒరిజినల్ నెంబర్ ఏంటి, XYZ. ఇప్పుడు XYZ మైనస్ XYZ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 0. 0/7 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి, 0. అంటే ఈ XYZ అనే నంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 7. సో ఓవరాల్ గా ఇచ్చిన నంబర్ అనేది 7, 11 and 13 ఈ మూడింటితో డివిజిబుల్ అవుతుంది. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఫస్ట్లీ ఒక చిన్న కరెక్షన్, థర్డ్ క్వశ్చన్లో ఆప్షన్ బిలో 3 అనేది బై ప్రింటింగ్ మిస్టేక్ టైప్ అవ్వలేదు. సో మీరు దాన్ని 3 అనే నెంబర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నారు, అ సర్టెన్ నంబర్ ఇస్ మల్టిప్లైడ్ బై 7. ఒక నంబర్ ఉందంట, దాన్ని 7తో మల్టిప్లై చేసినప్పుడు ద ప్రొడక్ట్ ఎంటైర్లీ కంప్రైజెస్ ఆఫ్ ఓన్లీ వన్స్. అంటే ఒక నంబర్ని 7తో మల్టిప్లై చేసినప్పుడు ఆ రిజల్ట్ ఏదైతే వస్తుందో అందులో ఓన్లీ వన్స్ ఉన్నాయంట. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, ఎక్స్ అనేది ఎలాంటి నెంబర్ అవ్వచ్చు, ఎక్స్ అనేది లీస్ట్ పాసిబుల్ ఎంత నెంబర్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మల్టిప్లికేషన్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 139 into 7 చేశాను అనుకోండి, 9 7s 63, 3 6 అంటే ఏంటి, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏదైతే వస్తుందో 7 into 9, 7 9s 63 కదా. ఈ యూనిట్స్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది, 7ని ఏదో ఒక నంబర్ పైన నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ యూనిట్స్ డిజిట్ అనేది వస్తుంది. ఇప్పుడు 7 టేబుల్ రాసుకుంటే 7 into 1 దగ్గర మనకు 7 వస్తుంది, 7 into 2 14, 7 into 3 21. అంటే యూనిట్స్ ప్లేస్లో మనకి ఇక్కడ 3 బదులు 1 రావాలంటే 7 into 3 ఇస్ ది ఓన్లీ పాసిబిలిటీ. మీకు అర్థమవుతుందా, మీరు 7 టేబుల్ ఇంకా రాసుకున్నారు అనుకోండి, 7 into 4 into 5 into 6 into 7 అలా రాసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు 7 into 3 ఇస్ ది ఓన్లీ పాసిబిలిటీ. ఓకే, అప్పుడు మనం ఇక్కడ 9 దాకా 1 to 9 and 0 into 7 మళ్ళీ 0 అయిపోతుంది. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో మనకి 1 రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ టాప్ ప్లేస్లో ఏముండాలి, నెంబర్ 3. ఎందుకంటే 3 into 7 చేసినప్పుడు మనకి 21 వస్తుంది. ఇక్కడ 1 రావాలంటే ఇక్కడ పైన నెంబర్ అనేది 3 అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్లో చూస్తే కనుక అన్నిట్లో 3 అనే నెంబర్ ఉంది. అవునా, ఇప్పుడు 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. 7 3s ఎంత వచ్చింది మనకి 21. 1 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు 7 టేబుల్ ఇంకొకసారి రాసుకుందాం. చూడండి, ఇది 7 టేబుల్ కదా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 139 into 7 కేసు చూడండి, 9 into 7 63 అన్నాం, 3 ఇక్కడ రాసుకున్నాము, 6 పక్కన రాసుకున్నాం. 7 3s 21 plus 6 ఎంత వచ్చింది మనకి 27. 7 ఇక్కడ రాసుకొని 2 ఇక్కడ రాసుకుంటున్నాం. అంటే ఏంటి, ఇక్కడ నెంబర్ ఎలా వస్తుంది మనకి, 7 and 3ని మల్టిప్లై చేసి ఇక్కడున్న నెంబర్ యాడ్ చేశాక కదా మనకి 7 వచ్చింది. సో కానీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఈ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 7తో మల్టిప్లై చేశాక ఇక్కడ ఏం రావాలంటే మనకు ఆన్సర్ 1 అని రావాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే నెంబర్ ఉందనుకుందాం, అప్పుడు
7 ఇంటూ ఎక్స్ చేసి దాన్ని 2 యాడ్ చేస్తే కనుక మనకు ఆన్సర్ ఎంత రావాలి? ఇక్కడ 1 వచ్చి ఇక్కడ ఏదో ఒక నెంబర్ మిగిలిపోద్ది. ఇలా ఎక్కడైతే మనకు 2 మిగిలిపోయిందో ఇక్కడ 27 అని వచ్చాక 7 ఇక్కడ రాసుకొని 2 మిగిలిపోయింది కదా. అలానే 7 ఇంటూ ఎక్స్, ఈ 7 ఇంటూ ఇక్కడ ఏ నెంబర్ ఉందో మనకు తెలియదు, అందుకని 7 ఇంటూ ఎక్స్ అని రాసుకుంటున్నాం. 7 ఇంటూ ఎక్స్ ప్లస్ ఈ నెంబర్ చేసాం కదా. ఇక్కడ ఎలా అయితే 7 ఇంటూ 3 21 ప్లస్ 6 అని రాసి 27 రాసుకున్నాం కదా. అదేవిధంగా 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే రిజల్ట్ వస్తుందో ఇది 1 అని మనకు తెలుసు, ఎందుకంటే క్వశ్చన్లోనే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఏదైతే మనకి 2 మిగిలిపోయిందో అలా ఇక్కడ ఏ నెంబర్ మిగులుతుందో మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు 7 టేబుల్లో ఇది 7 ఇంటూ ఎక్స్ అంటే ఏంటి? 7 టేబుల్లో ఉన్న ఏదో ఒక నంబరే కదా. ఈ ఎక్స్ ప్లేస్లో ఏముండొచ్చు? అయితే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, అలా 1 to 9లో లేదా 0 ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. 1 to 9 అండ్ దెన్ 0 ఆ 10 నెంబర్స్లో ఏ నెంబర్ అయినా అయి ఉండొచ్చు ఎక్స్ ప్లేస్లో, అవునా? ఇప్పుడు 7 టేబుల్లో ఈ 7 అంటే ఏంటి? 7 ఇంటూ ఎక్స్ అనేది ఖచ్చితంగా 7 నుండి 70 మధ్యలో ఏదో ఒక నంబర్, అంటే 7 ఇంటూ 7 to 63 మధ్యలో ఏదో ఒక నంబర్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దానికి 2 యాడ్ చేసామనుకోండి మనకు ఫైనల్గా యూనిట్ డిజిట్లో 1 రావాలి. అలాంటి నెంబర్స్ ఏమున్నాయి? ఇప్పుడు 7కి 2 యాడ్ చేసామనుకోండి 9 వస్తుంది. 14కి 2 యాడ్ చేసామనుకోండి 16, 28కి 2 యాడ్ చేస్తే 30, 35కి 2 యాడ్ చేస్తే 37. ఇప్పుడు మనం 49కి 2 యాడ్ చేసామనుకోండి ఆన్సర్ ఎంత వస్తుంది? 51. అంటే ఇక్కడ 1 రావాలంటే మనం 7ని దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ 1 వస్తుంది అంటే 7ని 7తో మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకి ఏ నెంబర్ ఉండాలి? 7. ఇప్పుడు ఇచ్చిన అన్ని ఆప్షన్స్లో 3 పక్కన 3ని వెంటనే అంటే 10s ప్లేస్లో 7 ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి. సో అది డైరెక్ట్గా ఆన్సర్ అవుతుంది. ఈ లాజిక్ అర్థం కాకపోతే కనుక డైరెక్ట్గా ఇక్కడ నుండి 7 వేసి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే అది కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ లాజిక్ ఇంకొకసారి వీడియో ఇది అర్థం కాకపోతే ఇంకొకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి ప్లే చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? ఈ నంబర్ అనేది డివిజిబుల్ బై 7 అని ఇచ్చారు. ఇందాక మనకి ఎక్కడైతే XYZ అనే క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్లో ఏమని చూసాము? 7కి కూడా డివిజిబిలిటీ ఎలా చూసాము? లాస్ట్ నుండి తీసుకొని 13కి ఎలా అయితే మనం గ్రూప్స్ చేస్తున్నామో 3 గ్రూప్స్, అలానే 7కి కూడా చేయాలి అని చూసాము. ఆ రూల్ని ఇక్కడ అప్లై చేద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చిన నంబర్ ఏంటి మనకి? 3 7 9 8 1 2 5 P 3 6 9. ఓకే, దీన్ని 3 గ్రూపింగ్గా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ లాస్ట్కి వెళ్ళిపోవాలి. యూనిట్ డిజిట్ నుండి 3 గ్రూప్స్ చేయాలి. 3 గ్రూప్స్, 3 ఉన్న గ్రూప్, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇది ఒక గ్రూప్ అయిపోతుంది. ఇది ఫస్ట్ గ్రూప్ అవుతుంది, ఇది సెకండ్ గ్రూప్ అవుతుంది, ఇది థర్డ్ గ్రూప్ అవుతుంది, ఇది ఫోర్త్ గ్రూప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? 369 మైనస్ 225 P, ఈ P ప్లేస్లో ఏముందో మనం కనిపెట్టాలి. సో దట్ దిస్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 7. ఓకే, ప్లస్ 981 మైనస్ 37, ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ ఏదైతే మనం 13లో చేసామో సేమ్, కాకపోతే ఇక్కడ ఏదైతే రిజల్ట్ వస్తుందో ఈ వాల్యూ దట్ షుడ్ బి డివిజిబుల్ బై 7. ఓకే, ఇప్పుడు 369 ప్లస్ 981 మైనస్ 30, ఈ 25P అనేది అలానే ఉంచేద్దాం. ఓకే, 369 మైనస్ 37 అంటే ఎంత వస్తుంది మనకి? 332 ప్లస్ 981 అంటే ఎంత వస్తుంది? 2 + 1 3, 8 + 3 11, 1313 అని వస్తుంది. అంటే ఇక్కడ రిజల్ట్ అంటే ఎంత వస్తుంది మనకు? ఆన్సర్ 1313 మైనస్ 25P అని వస్తుంది. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9ని తీసుకోండి. ఇప్పుడు 9/4 రాసాను అనుకోండి, 4 2s 8, 9 - 8 ఎంత వస్తుంది మనకి? 1. అంటే 9ని నేను ఇలా రాసుకోవచ్చా? 4 × 2 చేశాను, కాకపోతే ఈ 1 ఏదైతే మిగిలిపోయిందో అది ఇక్కడ రాసుకోవచ్చా నేను? అంటే 9 ఎలా రాసుకుంటున్నాను? 4 × 2 + 1 అని రాసుకుంటున్నానా? ఏంటి ఇక్కడున్న నంబర్ని? దీన్నే రిమైండర్ థియరం అంటారు. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. కాకపోతే ఈ ఎగ్జాంపుల్ నుండి మీకు ఇది క్లియర్ అయిందా లేదా నాకు చెప్పండి. 4 2s 8 వేసాము, ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 1. సో ఈ నంబర్ని ఎలా రాసుకుంటున్నాం మనం? 9 = 4 × 2 + 1. అంటే 4 టేబుల్లో మ్యాక్సిమం 9కి దగ్గరగా వెళ్ళగలిగేంత వెళ్ళి ఒక రిమైండర్ అనేది ఏదైతే మిగిలిపోయిందో దాన్ని యాడ్ చేస్తే కనుక మనకు ఒరిజినల్ నెంబర్ 9 ఏదైతే ఉందో అది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన నెంబర్ ఏంటి మనకి? 1313. ఇప్పుడు 1313ని కనుక మనం 7తో డివైడ్ చేసామనుకోండి, 7 1s 7, ఇక్కడ ఎంత వస్తుంది? 61, 7 8s 56, 5 3, 7 7s 49, రిమైండర్ ఎంత వస్తుంది ఇక్కడ? 4. అంటే ఇందాక 9ని నేను ఎలా అయితే 4 × 2 + 1 అని రాసుకున్నాను, ఇక్కడ 1313ని నేను ఎలా రాసుకోవచ్చు? 7 × 187
ప్లస్ 4. అవునా? అంటే 7 టేబుల్తో 1313 దగ్గరగా వెళ్ళగలిగేంత ఏ నెంబర్ అంట? 7 × 187 అంత దగ్గరగా వెళ్ళి ఎంత ఎక్స్ట్రా మిగిలిపోయింది? 4 ఎక్స్ట్రా మిగిలిపోయింది. ఓకే, అంటే ఈ ప్లేస్లో మనకి ఏమొచ్చింది? దీన్ని ఎలా రాసుకోవచ్చు? 7 × 187 + 4 అని రాసుకోవచ్చు. అంటే ఈ 4 అనేది ఒకవేళ ఎక్స్ట్రా లేకపోతే కనుక ఈ నెంబర్ అని మిగిలిపోయిన నెంబర్ అనేది ఖచ్చితంగా డివిజిబుల్ బై 7 అయ్యేది. కానీ 4 యాడ్ అవడం వల్ల మనకి ఎంత వచ్చింది? 4 యాడ్ అవడం వల్ల 1313 అనే నెంబర్ వచ్చింది. ఈ 4 వల్ల ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవ్వట్లేదు మనకి. ఓకే, ఇప్పుడు 1313 నేను ఎలా రాశాను? 7 × 187 + 4 అని రాసుకుంటున్నాము. ఇప్పుడు నేను ఇక్కడ ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి? 25p అనే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా అయితే 1313ని 7 × 187 + 4 అని రాసుకున్నాను, అదేవిధంగా 25pని కూడా 7 × ఏదో ఒక నెంబర్, ఆ నెంబర్ 7కి ఎన్ని టైమ్స్ చేస్తే ఈ 25p అనే నెంబర్ దగ్గరికి వెళ్తానో నాకు తెలియదు, ఎందుకంటే p అనే నెంబర్ నాకు తెలియదు కాబట్టి. కాకపోతే 7 × సమ్ నెంబర్ ప్లస్ ఏదో ఒక రిమైండర్ r అని వచ్చింది అనుకుందాం. ఓకే, ఇది మనకు వచ్చిన 25p. అంటే 7 టేబుల్లో 25pకి ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే అంత దగ్గరగా వెళ్ళి ప్లస్ ఈ నెంబర్ మిగిలిపోయింది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను 1313 - 25pని ఎలా రాసుకోవచ్చు? 7 × 187 + 4 మైనస్ 25pని ఎలా రాసుకోవచ్చు? 7 × ఇక్కడ ఏదో ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే p నాకు తెలియదు కాబట్టి, ప్లస్ r అని రాసుకున్నాం. అవునా? ఇప్పుడు ఇదేమవుతుంది? 7 × 187 + 4 మైనస్ 7 × సంథింగ్ మైనస్ r అవుతుంది. ఇక్కడ 7 × సంథింగ్ ఉంది, ఇక్కడ 7 × సంథింగ్ ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం 7ని కామన్ తీసుకొని రాసుకోవచ్చు అనమాట. 7 × 187 మైనస్ సంథింగ్ ప్లస్ 4 మైనస్ r. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం 7 × 5 ఉందనుకోండి, ఇది డివిజిబుల్ బై 7 అవుతుందా? అవ్వదా? అవుతుంది, ఎందుకంటే బై 7 వేసినప్పుడు 7 క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి. అవునా? ఇప్పుడు 7 × 13 అని రాసాను అనుకోండి, 7తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా అంటే మీరు ఏం చెప్తారు? బై 7 వేసి డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7 అని చెప్పేస్తారు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ గమనించండి, ఇక్కడ ఫస్ట్ నెంబర్లో నాకు ఇక్కడ ఏమని ఉంది? 7 × 187 మైనస్ సంథింగ్ అని ఉంది. అంటే ఏంటి? దీన్ని బై 7 వేస్తే ఈ 7 క్యాన్సిల్ అయిపోయి నాకు రిమైండర్ 0 వచ్చేస్తుంది, ఈ నెంబర్ వరకు, ఈ పింక్ నెంబర్ వరకు. ఓకే, కాకపోతే మనకి ఇక్కడ మిగిలిపోయిన నెంబర్ ఏంటి? 4 మైనస్ r. ఒకవేళ ఈ నెంబర్ లేకపోయింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఈ రిజల్టెంట్ అనేది నాకు డివిజిబుల్ బై 7 అయిపోతుంది. ఓకే, ఈ నెంబర్ ఏదైతే ఇప్పుడు నేను రెడ్లో సర్కిల్ చేస్తున్నాను, ఈ నెంబర్ కనుక తీసేయాలంటే అప్పుడు 4 మైనస్ r అనేది ఏమవ్వాలి మనకి? 0. అవునా? అప్పుడు r వాల్యూ ఎంత అవ్వాలి మనకి? 4. ఎందుకంటే ఇక్కడ మైనస్ r ఉంది, మైనస్ నట్ పంపిస్తే ఏమవుతుంది అనుకున్నాము? ప్లస్. సో r వాల్యూ ఎంత అవుతుంది మనకి? 4 అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ r 4 వచ్చిందంటే ఇక్కడ మనం 25p = 7 × సంథింగ్ ప్లస్ r అని రాసుకున్నాం కదా. అంటే 25p అనే నెంబర్ని నేను ఎప్పుడైతే 7తో డివైడ్ చేశానో నాకు రిమైండర్ అనేది ఎంత వస్తుందంట? 4 అని వస్తుంది అన్నారు. ఇప్పుడు ఆప్షన్స్లో ఒక్కొక్క నెంబర్ పెట్టి 7తో డివైడ్ చేసి చూద్దాం. ఏ నెంబర్ దగ్గర అయితే మనకి రిమైండర్ 4 వస్తుందో దట్ విల్ బి ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు p = 1 పెట్టామనుకోండి, 251 అవుతుంది కదా. 7 × 3 = 21, 41 వస్తుంది. ఓకే, 7 × 5 = 35, రిమైండర్ ఎంత వస్తుంది? 6. సో p అనేది 1 అవ్వలేదు. ఓకే, p = 6 తీసుకొని చూద్దాం. p = 6 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 7 × 3 = 21, ఇది ముందు అంతే ఉంటుంది, 46 వస్తుంది. 7 × 6 = 42, అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 4 వచ్చింది కదా. అంటే మనకు కావాల్సిన రిమైండర్ కూడా ఎంత? 4. సో వాల్యూ ఆఫ్ p ఏమవుతుంది? 6. ఇక్కడ ఏమంటున్నారు క్వశ్చన్లో? ఇక్కడ ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఒక 2 కంక్లూషన్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ని బట్టి మనం కంక్లూషన్స్ ఏవి కరెక్టో ఏవి ఫాల్సో చెప్పాలి. ఇప్పుడు స్టేట్మెంట్ 1 ఏముంటుంది? దేర్ ఆర్ ఫ్యూ నంబర్స్, కొన్ని నంబర్స్ ఉన్నాయంట. దేర్ ఆర్ నంబర్స్ సచ్ దట్ దే ఆర్ డివిజిబుల్ బై 2. ఆల్ ఆఫ్ దీస్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. ఓకే, ఇంకా ఆల్ ఆఫ్ దీస్ నంబర్స్ ఆర్ ఆల్సో డివిజిబుల్ బై 3. ఇది స్టేట్మెంట్ 2 చెప్తుంది. స్టేట్మెంట్ 1 ఏం చెప్తుంది? ఆల్ ఆఫ్ దోస్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. ఇప్పుడు దీని నుండి మనం కంక్లూషన్స్ చేయాలి. కంక్లూషన్ ఏంటి? ఆల్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 6. 6 డివిజిబిలిటీ రూల్లో మనం ఆల్రెడీ ఏం చూసాము? వెన్ ద నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై బోత్ 2 and by 3, ద నంబర్స్ ఆర్ ఆటోమేటికలీ డివిజిబుల్ బై 6. ఓకే, సో ఫస్ట్ కంక్లూషన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సెకండ్ కంక్లూషన్లో ఏమంటున్నారు? ఆల్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22 అనే నెంబర్ తీసుకుందాం. 22లో యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 2. సో దిస్ విల్ బి డివిజిబుల్ బై 2.
బాగానే ఉంది. కాకపోతే 22 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? ఇప్పుడు 4 into 5 ఎంత మనకి 20, 4 into 6 ఎంత మనకి 24. అంటే 22 అనేది 4 టేబుల్లో లేదు. సో 22/4 చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 0 అయితే రాదు, రిమైండర్ 2 వస్తుంది. అంటే ఇఫ్ అ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 2, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. ఇది 2తో డివిజిబుల్ అయింది కానీ 4తో అవ్వలేదు. ఇప్పుడు మన కంక్లూజన్ 2లో ఏమంటున్నారు? ఆల్ ద నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 4. ఇప్పుడే కదా మనం చూసాము 2తో డివిజిబుల్ అయినంత మాత్రాన 4తో డివిజిబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కంక్లూజన్ అంటే మనం ఆల్రెడీ ముందు సెషన్స్లో కూడా చూసాం, ముందు వర్క్షీట్ సొల్యూషన్స్లో. ఏంటి కంక్లూజన్ అంటే మనం ఖచ్చితంగా చెప్పగలగాలి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ని బట్టి ఖచ్చితంగా ఇది అవుతుంది అని చెప్పగలగాలి. ఖచ్చితంగా అవుతుందని చెప్పగలిగేది కంక్లూజన్ ఏంటి? ఓన్లీ 1. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అంటే ఓన్లీ 1 కంక్లూజన్ విల్ బీ కరెక్ట్. ఇప్పుడు ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ని మనం లాస్ట్ వర్క్షీట్లో కూడా చేసాము. ఇక్కడ డివిజిబుల్ బై 18 అంటున్నారు. 18ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 into 9 అని రాసుకోవచ్చు కదా. నిన్న క్లాస్లో కూడా డిస్కస్ చేసాము 18 అంటే ఎలా సాల్వ్ చేయాలి అని. ఇప్పుడు 18ని 2 into 9 అని రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ దే ఆర్ డివిజిబుల్ బోత్ బై 2 and by 9, దెన్ దే ఆర్ డివిజిబుల్ బై 18. అవునా? ఇదేనా నిన్న మనం క్లాస్లో కూడా డిస్కస్ చేసింది. సో ఇప్పుడు ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ డిజిట్లో మనకి ఇక్కడ ఎంత ఉంది? అన్నిట్లో 2 and 4 ఉంది. సో ఖచ్చితంగా ఇట్ ఇస్ ఆటోమేటికలీ డివిజిబుల్ బై 2. ఇప్పుడు డివిజిబిలిటీ బై 9 అంటే నిన్న మనం ఏం చూసాము? ఆ నంబర్లో ఏవైతే డిజిట్స్ ఉంటాయో అవన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఆ రిజల్టెంట్ ఏదైతే మనకి వాల్యూ వస్తుందో దాన్ని 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9 ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బిలో ఇచ్చిన నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 10742. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతాయి? 1 + 0 1, 1 + 7 8, 8 + 4 12, 12 + 2 ఎంత? 14. 14 డివైడెడ్ బై 9 చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా? రాదు. రిమైండర్ ఎంత వస్తుంది? 5. సో సిన్స్ రిమైండర్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0, 10742 is not divisible by 9. Hence 10742 is not divisible by 18. సిమిలర్గా ఇప్పుడు ఆప్షన్ ఏకి చూస్తే కనుక, ఆప్షన్ ఏలో ఉన్న నంబర్ ఏంటి? 78642. అన్నిటిని యాడ్ చేసినప్పుడు వాల్యూ ఎంత వస్తుంది? 8 + 7 15, 15 + 6 21, 21 + 4 25, 25 + 2 ఎంత? 27. 27 డివైడెడ్ బై 9 చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా అంటే వస్తుంది, బికాస్ 9 into 3 27. 27 అనేది 9 టేబుల్లో డైరెక్ట్గా ఉంది. ఓకే, సో this number 78642 is divisible by 9 and it is also divisible by 2. ఇచ్చినవన్నీ 2తో డివిజిబుల్ అని ఫస్ట్ చూసాం కదా. సో దిస్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 18. ఓకే, ఆప్షన్ సిలో ఇచ్చిన నంబర్ ఏంటి? 7834. అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 15 + 3 18 + 4 22. 22 డివైడెడ్ బై 9 చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా? రాదు. సో సి ఇస్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 18. అంటే 7834 ఇస్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 18. సో ఆప్షన్ ఏలో ఏదైతే నెంబర్ ఉందో ఓన్లీ దాట్ ఈస్ డివిజిబుల్ బై 18. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డివిజిబుల్ బై 45 అన్నారు. 45 మనం ఎలా రాసుకోవచ్చు? 9 into 5 అని రాసుకోవచ్చా? అంటే మీనింగ్ ఏంటి? ఇచ్చిన నంబర్స్లో ఇఫ్ దట్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై బోత్ 5 and 9, దెన్ దిస్ హోల్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 45. ఇప్పుడు ఇచ్చిన అన్ని నంబర్స్లో, ఏ నుండి సిలో ఇచ్చిన అన్ని నంబర్స్లో యూనిట్ డిజిట్లో మనకి ఎంత ఉంది? అయితే 0 ఉంది లేదా 5 ఉంది. అంటే ఏంటి? ఖచ్చితంగా దోస్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5. 5తో మనం చెక్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే 0 యూనిట్స్ ప్లేస్లో అయితే 0 ఉంది లేదా 5 ఉంది. సో మనం 9కి డివిజిబిలిటీయే చెక్ చేయాలి. ఇందాక ప్రాబ్లంలోనే 9కి డివిజిబిలిటీ ఏంటో రివైజ్ చేసాం కదా. సో ఇప్పుడు డైరెక్ట్గా సాల్వ్ చేసేద్దాం. ఆప్షన్ ఏలో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతాయి? 4 + 5 9, 9 + 3 12, 12 + 4 16, 16 + 5 21. 21 డివైడెడ్ బై 9 చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా? రాదు. సో ఏ ఇస్ నాట్ డివిజిబుల్ బై 45. ఏలో ఇచ్చిన నంబర్ అనేది ఇట్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 45. ఇప్పుడు బీలో ఇచ్చిన నంబర్ ఏంటి? 99540. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత వస్తాయి మనకి? 9 + 9 18, 18 + 5 23, 23 + 4 27, 27 + 0 కూడా 27. డివైడెడ్ బై 9 చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా? వస్తుంది. సో ఈ నంబర్ అనేది ఇట్ విల్ బి డివిజిబుల్ బై 45 బికాస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 5 and 9. ఓకే, సిలో ఇచ్చిన నంబర్ ఏంటి? 76235. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతాయి? 7 + 6 13, 13 + 2 15, 15 + 3 18, 18 + 5 23. 23 డివైడెడ్ బై 9 చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? 0 రాదు కదా. అంటే సి దిస్ ఇస్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 45. అంటే ఇచ్చిన అన్ని నంబర్స్లో ఆప్షన్ బి, ఈ నంబర్ ఓన్లీ దిస్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 45. ఇప్పుడు డివిజిబిలిటీ బై ఏ నెంబర్ అని అడుగుతున్నారు? 72. 72 మనం ఎలా రాసుకోవచ్చు? 9 into 8. అంటే ఇఫ్ ద గివెన్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 9 and 8, దెన్ దట్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 72.
ఓకే, ఇప్పుడు ఈ ఇచ్చిన నంబర్స్ అన్నిటిని చూస్తే కనుక లాస్ట్ 3 8 డివిజిబిలిటీ అంటే ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి కదా, 246, 924, 245. ఓకే, ఇప్పుడు 245 తీసుకున్నాం అనుకోండి, 8తో డివైడ్ చేసినప్పుడు 8 into 3 24, రిమైండర్ ఎంత వస్తుంది 5. అంటే ఈ నంబర్ ఏదైతే ఉందో 78245 దాంట్లో లాస్ట్ 3 డిజిట్స్ 245 తీసుకున్నాము, దాన్ని 8తో డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చిన రిమైండర్ ఎంత 5, నాట్ 0 కదా, అంటే దిస్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 8. ఇది 8తోనే డివిజిబుల్ అవ్వనప్పుడు 72తో అప్పుడు ఏంటి, ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వదు. ఎందుకంటే 72తో డివిజిబుల్ అవ్వడానికి ఇట్ షుడ్ బి డివిజిబుల్ బోత్ బై 9 అండ్ బై 8. ఓకే, ఇప్పుడు సిమిలర్గా పైన ఆప్షన్ ఏముంది, 246 ఉంది కదా, 246ని 8తో డివైడ్ చేస్తే మళ్ళీ 8 into 30 అంటే 240 వస్తుంది, రిమైండర్ ఎంత వస్తుంది మనకి 6. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 8. ఇది డివిజిబుల్ బై 8 కాదు కాబట్టి దిస్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 72. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఆప్షన్ బి చూసామనుకోండి, లాస్ట్ 3 డిజిట్స్లో ఏముంది 924. ఓకే, 924ని 8తో డివైడ్ చేసామనుకోండి, 8 ones 8, 12, 8 ones 8, 4, 44, 8 5s 40, రిమైండర్ ఎంత వచ్చింది మనకి 4. సో ఇది కూడా నాట్ డివిజిబుల్ బై 8. ఇది డివిజిబుల్ బై 8 కాదు కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా నాట్ డివిజిబుల్ బై 72 అవుతుంది. అంటే ఏబిసి మూడిట్లో ఇచ్చిన ఏ నంబరు 72తో డివిజిబుల్ అవ్వదు. ఓకే, ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను.